అంటే మీకు కింద నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు కూర్చున్నా, మీరు నడుస్తున్నా, మీరు ఏం చేస్తున్నా నాకు నాగేశ్వరరావు గారే గుర్తొస్తున్నారు. ఆయన పోలికల వల్ల అలా అనిపించడం, లేదంటే ఆయనతో చిన్నప్పటి నుంచి మీరు ట్రావెల్ చేయడం వల్ల ఏమన్నా అలవాటు అయినాయి? తెలియదండి, అది నాకు చాలామంది అంటారు. అంటే బహుశా పోలికల మూలంగానేమో. అండ్ నేను అచ్చం మా అమ్మలాగా ఉంటారు, మా అమ్మ ఏమో అచ్చం మా తాతగారిలాగా ఉంటుంది. సో లైక్ లక్కీగా ఐఎమ్ ఫార్చునేట్, అది నా అదృష్టంగా భావిస్తాను. అండ్ చాలామంది అంటారు, ఆయన పాత్ర కూడా వేసాను. సో అదే మన కథానాయకుడిలో. సో ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండి, అంతే. ఆయన ప్లస్ ఆయన నన్ను మా తాత అయినా తండ్రిలాగా పెంచారు ఆల్ మై లైఫ్. సో ఆయనతో ఎక్కువ చనువుగా ఉండేవాడిని. సో తెలియకుండా కొన్ని మేనరిజమ్స్ ఇవన్నీ ఆస్మోసిస్ అంటారు కదా, తెలియకుండా అయిపోతాయి. అందరికంటే ఎక్కువ క్లోజ్ మీతోనే ఉండేవాళ్ళు అంట కదా నాగేశ్వరరావు గారు. ఎలా ఉండేది మీ ఇద్దరు రిలేషన్? ఇట్ వాజ్ లైక్ అ ఫాదర్ సన్ రిలేషన్షిప్ అండి. ఆయన తాత మనవడైనా కూడా లైక్ నేను నన్ను చిన్నప్పటి నుంచి ఆయనకి చాలామందికి కథ తెలుసు, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఆయనకి హీ హ్యాడ్ అ హార్ట్ సర్జరీ. ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ ఏమంటారు, హీ హ్యాడ్ అ బ్రేక్ ఫ్రమ్ షూటింగ్. అసలు హీ వాంటెడ్ టు బీ అ ఫాదర్, ఎందుకంటే హీ వాజ్ సో బిజీ. వాళ్ళ సొంత బిడ్డలతో కన్నా నాతోనే ఎక్కువ చనువుగా ఉన్నారు, ఎందుకంటే లైక్ హీ హ్యాడ్ టైమ్ అట్ దట్ పాయింట్. వెన్ చిన్నమామ అండ్ ఆల్ వే గ్రోయింగ్ అప్, హీ వాజ్ సో బిజీ. లైక్ ఆ టైంలో లైక్ చాలా పొద్దున్న నుంచి రాత్రి సినిమాలు చేస్తూనే ఉండేవారు. సో ఆ రిలేషన్షిప్ అలా తయారైంది, అలా కుదిరింది. అండ్ ఐఎమ్ జస్ట్ లక్కీ. ఐఎమ్ జస్ట్ మీ పేరెంట్స్ కూడా చెప్పారంట, నేనే పెంచుకుంటాను, నా దగ్గర ఉంచేయండి అని చెప్పారు. మా అమ్మకి ఒక లెటర్ రాసి చెప్పారు, నన్ను మీరు అమెరికాకి వెళ్ళిపోండి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మా అమ్మ నాన్న అమెరికాలో చదువుకునేవాళ్ళు. సో మా తాతగారి దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికాకి. అండ్ మా తాతయ్య రిక్వెస్ట్ చేశారు మా అమ్మని, నేను దత్తత చేసుకుంటాను, నా దగ్గర వదిలిపెట్టేయమని. సో దట్స్ ట్రూ. సో మీరు హీరో అవ్వాలన్న ఒక కోరిక కూడా అయిందే అంట? ప్రాబబ్లీ అండి. చిన్నప్పటి నుంచి నాకు కరెక్ట్గా ఎక్కడ ఐడియా స్టార్ట్ అయిందో డెఫినెట్గా తాత మూలంగానే. దాని తర్వాత చిన్మయ్య అండ్ వెంకటేష్ బావ, వాళ్ళిద్దరితో నేను చిన్నప్పటి నుంచి బాగా చనువుగా ఉండేవాడిని. వాళ్ళు కూడా యాక్టర్లు అయ్యేసరికి అది ఇంకా బలమైంది. సో బట్ బిగినింగ్ ఏమంటారు, ట్రిగర్ పాయింట్ ఇస్ ప్రాబ్లీ తాతగారిని చూడటం. చిన్న వయసు నుంచి తాతగారిని చూడటం. మీరు డిసైడ్ అయిన పాయింట్ ఏంటి, నేను ఇంకా యాక్టర్గానే ఉండాలి అని డిసైడ్ అయిన డే? ఇప్పుడు చిన్నప్పుడే ఎప్పుడో జరిగిందండి, ప్రత్యేకంగా ఇప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ నేను పబ్లిక్గా ఓపెన్గా ఎప్పుడు చెప్పలేదు ఎవరితో. అలాగే చదువు పూర్తయ్యాక యూఎస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి, ఐ థింక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో నేను మా తాతగారితో చెప్పాను, ఇంకా నాకు ఈ ఇంజనీరింగ్ అంత పనికిరాదు, ఇంజనీరింగ్ చేసి నేను ఏం సాధిస్తాను, ఏమన్నా బిల్డింగ్లు కడతానా, లేకపోతే బ్రిడ్జిలు కడతానా, లేకపోతే కార్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తానా, ఐ వాంట్ టు యాక్ట్. అప్పుడు నేను తాతగారితో చెప్పాను, ఇన్ఫ్యాక్ట్ కార్లో చెప్పాను. వీ వర్ బోత్ డ్రైవింగ్ ఇన్ ది యూఎస్. అండ్ తాతతో క్లియర్గా చెప్పాను, నేను ఇంకా చేయలేను ఇంజనీరింగ్, ఐఎమ్ షిఫ్టింగ్ టు ఫిల్మ్ స్కూల్ అని. సో ఐ థింక్ ఐ వాజ్ 19 years old. అది ఓపెన్గా తాతతో చెప్పాను. అప్పటి నుంచి లైక్ ఐ జస్ట్ జాయిన్ ఫిల్మ్ స్కూల్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా, అండ్ రెస్ట్ యూ ఆల్ నో. మీ పేరెంట్స్ కూడా చెప్పారంట, నేనే పెంచుకుంటాను, నా దగ్గర ఉంచేయండి అని చెప్పారు. మా అమ్మకి ఒక లెటర్ రాసి చెప్పారు, నన్ను మీరు అమెరికాకి వెళ్ళిపోండి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో మా అమ్మ నాన్న అమెరికాలో చదువుకునేవాళ్ళు. సో మా తాతగారి దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అమెరికాకి. అండ్ మా తాతయ్య రిక్వెస్ట్ చేశారు మా అమ్మని, నేను దత్తత చేసుకుంటాను, నా దగ్గర వదిలిపెట్టేయమని. సో దట్స్ ట్రూ. సో మీరు హీరో అవ్వాలన్న ఒక కోరిక కూడా అయిందే అంట? ప్రాబబ్లీ అండి. చిన్నప్పటి నుంచి నాకు కరెక్ట్గా ఎక్కడ ఐడియా స్టార్ట్ అయిందో డెఫినెట్గా తాత మూలంగానే. దాని తర్వాత చిన్మయ్య అండ్ వెంకటేష్ బావ, వాళ్ళిద్దరితో నేను చిన్నప్పటి నుంచి బాగా చనువుగా ఉండేవాడిని. వాళ్ళు కూడా యాక్టర్లు అయ్యేసరికి అది ఇంకా బలమైంది. సో బట్ బిగినింగ్ ఏమంటారు, ట్రిగర్ పాయింట్ ఇస్ ప్రాబ్లీ తాతగారిని చూడటం. చిన్న వయసు నుంచి తాతగారిని చూడటం. మీరు డిసైడ్ అయిన పాయింట్ ఏంటి,
నేను ఇంకా యాక్టర్గానే ఉండాలి అని డిసైడ్ అయిన డే ఇప్పుడు? చిన్నప్పుడే ఎప్పుడో జరిగిందండి, ప్రత్యేకంగా నాకు ఇప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ నేను పబ్లిక్గా ఓపెన్గా ఎప్పుడు చెప్పలేదు ఎవరితో. అలాగే చదువు పూర్తయ్యాక యూఎస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి ఐ థింక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో నేను మా తాతగారితో చెప్పాను, ఇంకా నాకు ఈ ఇంజనీరింగ్ అంత పనికిరాదు, ఇంజనీరింగ్ చేసి నేను ఏం సాధిస్తాను, ఏమన్నా బిల్డింగ్లు కడతానా, లేకపోతే బ్రిడ్జిలు కడతానా, లేకపోతే కార్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తానా, ఐ వాంట్ టు యాక్ట్. అప్పుడు నేను తాతగారితో చెప్పాను, ఇన్ఫ్యాక్ట్ కార్లో చెప్పాను, వీ వర్ బోత్ డ్రైవింగ్ ఇన్ ది యూఎస్, అండ్ తాతతో క్లియర్గా చెప్పాను నేను ఇంకా చేయలేను ఇంజనీరింగ్, ఐఎమ్ షిఫ్టింగ్ టు ఫిల్మ్ స్కూల్ అని. సో ఐ థింక్ ఐ వాజ్ 19 years old. అది ఓపెన్గా తాతతో చెప్పాను. అప్పటి నుంచి లైక్ ఐ జస్ట్ జాయిన్ ఫిల్మ్ స్కూల్ అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా, అండ్ రెస్ట్ యూ ఆల్ నో. సో అలా చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగి ఆయన క్యారెక్టర్ చేయాలని ఒక రోజు వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఆ రోజు? ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు క్రిష్ నాకు మొత్తం స్క్రిప్ట్ చెప్పాక నాకు బాగుందని అనిపించింది, అండ్ ఐ వెంట్ అహెడ్ అండి. చూసిన వాళ్ళందరూ లైక్ దే అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్స్, సో ఐమ్ హ్యాపీ అబౌట్ దాట్. సూపర్. సో ఇప్పుడు ఏమైనా ఛాన్స్ వస్తే బయోపిక్లో ఆయన కంప్లీట్ మూవీలో చేస్తారా? అవకాశం వస్తే అది కరెక్ట్గా స్క్రిప్ట్ కరెక్ట్గా బలంగా ఉండాలండి. లేక ఐఎమ్ నాట్ షూర్, అది మేము ఎప్పుడు అది మేబీ ఆ డెసిషన్ చిన్మయ్యని అడగాలండి, మా మామయ్యని అడగాలి, లైక్ ఏదైనా చేసే ఉద్దేశం ఏమైనా ఉంటే. బట్ ప్రస్తుతానికి ఏమీ లేదండి, ఐడ్ లవ్ టు మేక్ అ వండర్ఫుల్ డాక్యుమెంటరీ అబౌట్ హిమ్ ఫర్ షూర్. బట్ బయోపిక్ అనేది మేమేం అనుకోలేదండి. ప్రతి మనిషి మీద బయోపిక్ తీయాల్సిన అవసరం లేదండి. బట్ నాగేశ్వరరావు గారి మీద తీయాల్సింది. సమ్ పీపుల్ చెప్పలేమండి, వీల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్. స్క్రిప్ట్ కరెక్ట్గా వస్తే లైక్ ఎవరైనా వర్క్ చేసి స్క్రిప్ట్ మీద, కానీ మేము ఆ ప్రాసెస్ నాకు తెలిసి ఏమీ జరగట్లేదు ఇప్పుడు. మళ్ళీ మ్యారేజ్ చేసుకోరన్నా? ప్రాబబ్లీ నాట్ అండి. అది నాకు సెట్ కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి సెట్ అవుతుంది. నేను ఎంకరేజ్ కూడా చేస్తాను. నేను ఎప్పుడు అంటాను, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మ్యారేజ్ ఇస్ ఫైన్ అండ్ ఐ ఎంకరేజ్ దెమ్. బట్ మైనారిటీకి పర్లేదు, దే కెన్ స్టే సింగిల్ అండ్ బీ హ్యాపీ. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది చెప్పాను కదండి, మెజారిటీ ఆఫ్ ఇట్స్ ఫైన్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఫర్ ద మైనారిటీ ఇట్స్ నాట్ సూటెడ్ ఫర్ దెమ్. Some people are not designed for it. So it is, and to all my friends and everyone also, నేను encourage చేస్తానండి. It's not like it's a yes or no thing. Like I said, for some people, for most people it's fine. For some people it's not fine. Super. తెలుగు సినిమాల్లో నాకు తెలిసి ఇప్పటి వరకు విడాకుల గురించి సినిమా రాలేదు. విడాకులను బేస్ చేసుకుని సినిమా రాలేదు, అది ఖచ్చితంగా చెప్పగలను. మిగతా లాంగ్వేజెస్లో కూడా చాలా తక్కువ ఈ సబ్జెక్ట్ మీద. అండ్ వెరీ సర్ప్రైజింగ్ ఇప్పటివరకు ఎందుకు రాలేదు అని. ఎందుకంటే చాలా కొత్త యాంగిల్స్ ఆఫ్ డ్రామా రావచ్చు ఈ డివోర్స్. అండ్ ఐ లైక్ దాట్ కాన్సెప్ట్. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే రీసెట్ అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. రీసెట్ అనేది ఏం లేదు, ఇప్పుడు హీరోయిన్ సినిమాలో తను డివోర్స్ లాయర్ అయినా కూడా ఒక ఏమంటారు, ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేస్తుంది రీసెట్ అని, వేర్ డివోర్స్ పీపుల్ అక్కడికి వెళ్ళి వాళ్ళ లైఫ్ని రీసెట్ చేసుకోవచ్చు, కొత్త పార్ట్నర్స్ని కలవచ్చు. సో లైక్ ఐ ఫౌండ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఈ రెండు విషయాలు ఆకట్టుకున్నాయి నిజంగా. అండ్ స్క్రిప్ట్ కూడా దాని చుట్టూ కీర్తి లైక్ వోవ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అరౌండ్ దీస్ టూ థింగ్స్. దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్. సో ఈ మూవీలో వర్షిణి గారిని తీసుకున్నారు, రీజన్ తెలుసుకోవచ్చా? లేదు, ఇప్పుడు 3 అమ్మాయిలు ఉన్నారు, లైక్ 3 girls, 3 female క్యారెక్టర్స్. ఒకటి ద లాయర్ ప్లేడ్ బై నైనా గంగూలీ, ద వైఫ్ ప్లేడ్ బై వర్షిణి, అండ్ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ ప్లేడ్ బై పావని. సో ఇప్పుడు వర్షిణి రీజన్ మీరు అడిగే క్వశ్చన్ చెప్పాలంటే, ఫస్ట్ ఆ క్యారెక్టర్కి వీ వాంటెడ్ ప్రాపర్ తెలుగు అమ్మాయి, ఒక బాగా తెలుగు మాట్లాడగలిగే ఒక అమ్మాయి ఉంటే ఆడియన్స్ రిలేట్ అవుతారు. అంటే ఆ క్యారెక్టర్కి డైలాగ్స్ ఎక్కువ ఉంది, సో స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉన్న డైలాగ్స్, షీ టాక్స్ అ లాట్ ఇన్ ద మూవీ.
సో దానివల్ల లాంగ్వేజ్ పట్టుదల ఉంటే బెటర్ అనుకున్నాము. సో నా డైరెక్షన్ టీమ్ దే సజెస్టెడ్ వర్షిని. సో ఆడిషన్ వచ్చి షీ performed well, so we thought Varshini is right fit.